హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాంషి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో నెత్తల ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చాలా ఈజీగా చూపిస్తాను. ఇవి క్రిస్పీగా క్రంచీగా వస్తాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. రెస్టారెంట్ స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో ఖచ్చితంగా అదే విధంగా ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఈ నెత్తలు చేపల ఫ్రైని చాలా ఈజీగా చూపిస్తాను కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది. నెత్తల్ని ఇక్కడ నేను 250 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇందులో ఈ నెత్తల్ని నేను తోక తీసేసి తీసుకున్నాను. దీంట్లో సాల్ట్ వేసుకొని 2 నుంచి 3 సార్లు బాగా నీట్గా ఈ విధంగా కడిగేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తినేవారైతే 1/2 టేబుల్ స్పూన్ వరకు కారంని ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ని కూడా చూసి యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గరం మసాలాని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే 1/2 చెక్క అంత నిమ్మరసాన్ని ఈ విధంగా గింజలు తీసేసి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి ఉప్పు కారం పట్టే విధంగా ఈ చేపలకి కలిపేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న చేపల్ని మనం ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పాటు స్టోర్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టోర్ చేసుకోవడం వల్ల లైట్గా గట్టి పడతాయి. ఈ విధంగా 1/2 అవర్ తర్వాత చూద్దాం. మనం ఇలా ఆయిల్ని అప్లై చేసుకొని మరొకసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో మనం డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఫిషెస్ని వేసుకోవాలి. ఒకదానిపై ఒకటి వేయకుండా విడివిడిగా వేసుకోవాలి. ఈ విధంగా విడివిడిగా వేయడం వల్ల మనం చేపల పైన ఉన్న మసాలా అనేది బయటకు వెళ్ళిపోకుండా ఉంటుంది. అలాగే క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఫ్రీగా వేయడం వల్ల క్రిస్పీగా ఫ్రై అవుతాయి కాబట్టి ఈ విధంగా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగతా ఫిషెస్ని కూడా ఫ్రై చేసుకొని ఈ విధంగా తీసేసుకోవాలి. నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ని డబల్ చేసుకున్నారంటే మీకు ఎక్కువగా చేసేసుకోవచ్చు. మీకు కనుక ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అని అనుకుంటే నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ని డబల్ చేసుకున్నారంటే ఎక్కువగా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. క్రిస్పీగా నోట్లో వేస్తేనే కరిగిపోతాయి, అంత బాగుంటాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. మీకు కనుక వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి తప్పకుండా. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ప్రెస్ చేసి చూసేయండి. మా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది. Thank you for watching. Bye friends.